హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు అదకేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో నాన్ వెజ్ స్పెషల్ రెసిపీ మటన్ కీమా స్పెషల్ ఇంగ్రీడియంట్తో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల మటన్ కీమా అనేది మీరు రెగ్యులర్గా చేసేదానికంటే కూడా చాలా టేస్టీగా సూపర్గా అవుతుంది. రోటీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో పాటు ఈ మటన్ కీమా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కీమా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక ప్రెషర్ కుక్కర్లో 300 గ్రామ్స్ వరకు బాగా వాష్ చేసుకున్న కీమాని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో కీమా మీరు బయట మార్కెట్లో తీసుకునే ముందు ఈ విధంగా కొద్దిగా లావుగా ఉండేది తీసుకోండి. వాళ్ళు మిషన్లో వేసిస్తారు. మిషన్లో కాకుండా ఈ విధంగా లావుగా అప్పటికప్పుడు కొట్టించి మరి మీరు ప్రిఫర్ చేయండి. ఈ విధంగా చేసినట్టయితే మంచి టేస్టీగా అవుతుంది కీమా. ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూన్ కారము, సగం స్పూను పసుపు, పావు స్పూను మిరియాల పొడి, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా అండ్ దాంతోపాటే ఒక సగం కట్ట కొత్తిమీర బాగా వాష్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఈ స్పైసెస్ అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 కప్పులు లేదా మీడియం సైజ్తో ఒక గ్లాసు వాటర్ నేను ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక 6 to 8 విజిల్స్ వరకు దీన్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే 6 to 8 విజిల్స్ తర్వాత కీమా అనేది ఈ విధంగా ఉంది. లైట్గా వాటర్ అనేది ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇంకొక ప్యాన్ అనేది తీసుకోండి. అందులో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో పావు స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డ ఫ్లేవర్ బాగా పట్టుకునే విధంగా. అండ్ ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు మనం వేయించుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు, పావు స్పూన్ వరకు కారం పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ కీమా యొక్క ఫ్లేవర్ అండ్ టేస్ట్ పెంచేది మెంతం కూర. సో ఒక కట్ట మెంతం కూర నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఏదైనా తీసుకోవచ్చు, మీరు చిన్న మెంతం కూర అయినా తీసుకోవచ్చు, లేదంటే పెద్దది కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మెంతం కూర కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు మనం ఆయిల్లో అట్లానే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం సైజు టొమాటోస్ ఒక 2 నుంచి 3 వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమాని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఎప్పుడైతే వాటర్ మొత్తం పోతుందో ఆ టొమాటోస్ అవన్నీ ఉడికేంత వరకు మనం అట్లానే లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా మటన్ కీమా రెసిపీ రెడీ అయిపోతుంది. అన్నంలోకి బాగుంటుంది అండ్ రోటీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.